మేము చేసిన తప్పు అయితే మీరు అస్సలు అంటే అస్సలు చేయకండి. ఏం తప్పు చేసావు అసలు ఇంట్రొడక్షన్ ఇవ్వకుండా ఏమో తప్పు చేశాను అంటున్నావు అని అనుకుంటున్నారు కదా. తప్పేంటో నేను వీడియోలో చెప్తాను. సో మీరైతే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము ఈరోజు గుడికి వెళ్ళాము. ఆ గుడిలో అనుకోకుండా ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇంట్లో అయితే పూజ చేశాను. ఏ గుడి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము. మార్నింగే లేచి ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ కూడా చేసేసినాను. తర్వాత కన్నయ్యకి ఫుడ్ పెట్టేసి వెళ్ళేసరికి 9 ఏమో అయింది. 9 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా హస్బెండ్ కూడా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాడు. మా కోసం ఆ రోజు డ్యూటీకి వెళ్ళలేదు. అండ్ దట్టు ఆ రోజు హాలిడే ఉండే. సారీ, డ్యూటీకి ఎందుకు వెళ్తాడులే కానీ మేము అనుకోకుండా జరిగిన ఒక తప్పు మాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. సో ఏంటి ఏం మిస్టేక్ చేసాము అన్నీ చెప్తాను. మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ హెల్ప్స్ మీ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది, బూస్టప్ ఇస్తుంది. మీరు వీడియో లైక్ చేస్తేనే 10 మందికి యూట్యూబ్ ఆల్గోరిథం అనేది షేర్ చేస్తుంది. సో ప్లీజ్ అండి, తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో ఫైనల్లీ మేమైతే వేములకొండ మచ్చగిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. మా హస్బెండ్ అయితే మొక్కుకున్నాడంట కన్నయ్యని తీసుకెళ్తాము అని చెప్పేసి. ఆయన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గుండు కూడా అదే జుట్టు పెరిగిందంతా ఇక్కడే తీయించుకున్నాడు, గుండు కొట్టించుకున్నాడు అన్నట్టు. కన్నయ్య పుట్టినాక ఎవరు పుట్టినా పర్లేదు, బేబీ హెల్దీగా ఉండాలని చెప్పేసి మొక్కుకున్నాడంట. అక్కడ తలనీలాలు చేశాడు. ఇంకా పైకి ఎక్కుతుంటే రీచ్ అయిపోయాము. వామ్మో, ఈ ఏజ్లోనే మాకు ఇంత ఆయాసం వస్తుంది. ముసలోళ్ళు ఇట్లా ఎక్కుతున్నారు చూడండి. ఇంత ఆయాసం లేకుండా అక్కడ ఉన్నాడు కదా, సారీ హనుమాన్ దగ్గర వెళ్ళి అక్కడ చూసి పైకి వచ్చామన్నట్టు. చాలామంది బైక్లు వేసుకొని వస్తున్నారు. కాకపోతే మా బైక్ ఎక్కదో కొంచెం మా బైక్ ప్రాబ్లం ఉండే. సో దట్ అందుకని చెప్పేసి బైక్ అయితే తెచ్చుకోలేదు. ఫైనల్గా పైకి వచ్చేసాము. కన్నయ్యకి టెంపుల్ డ్రెస్ వేసేసాను. ఇంకా గుడి మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ టెంపుల్ దగ్గర మనం ప్రతి ఒక్కటి మనకి హ్యాండ్ ఓవర్ అంటే ఒక దగ్గర పెట్టుకోవాలి, తెలిసిన దగ్గర. కానీ అక్కడికి మనీ లేకుండా మాత్రం వెళ్ళకూడదండి. మనీ లేకుండా వెళ్తే అంతే సంగతి. ప్రతిదానికి రూపాయి ప్రతిదానికి అడుగుతారు. అక్కడ మర్చిపోయాను, బెగ్గర్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నాకే సిగ్గొచ్చింది అసలు. అరే బాబు, ఏంటి ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బెగ్గర్స్, నాకు రావట్లేదు ఏంది అనుకున్నాను. మేము ఏ తప్పు చేసామనంటే ఫోన్పేలో మనీ పెట్టుకొని హ్యాండ్లో రూపాయి కూడా లేకుండా పోయినాం. ఇద్దరు చేతిలో రూపాయి కూడా లేదు. ఇక్కడ టికెట్లు తీసుకునే దగ్గర వాళ్ళు రూపాయి కూడా చేతికి ఇట్ మీన్స్ ఫోన్పే చేయించుకోరు, చేతికే ఇవ్వాలి డబ్బులు అని అన్నారు. అయితే ఓకే, వేరే షాపులు ఉంటాయి కదా పక్కన, ప్రసాదాల దగ్గర ఎక్కడైనా బొమ్మల దగ్గర అనేసి అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఇవ్వనంటున్నారు వాళ్ళు. మేము ఇవ్వము, ఏదైనా కొంటేనే ఇస్తాము అని అంటున్నారు. ఏదో ఒక కొందాము అని అంటే ఒక్కదానికి మ్యాక్సిమం 50 రూపీస్ కంటే తక్కువ ఉండట్లేదు అక్కడ. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మాకు అది. అసలు ఆ తప్పు మాత్రం ఎవ్వరు చేయొద్దు. చేతిలో ఎక్కడికి వెళ్ళినా డబ్బులు అయితే ఉండాలండి. ఫోన్పే. ఇప్పుడు ఏదైనా షాప్కి, ముసలోళ్ళు షాప్ అమ్మితే వాళ్ళ దగ్గర అయితే ఫోన్పే ఉండదు కదా. మరి ఈ జనరేషన్ మారిందని రూపాయి కూడా లేకుండా పోతే ఎట్లా? సర్లేని మ్యాటర్ పక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడైతే దేవుని చూశారు కదా, వీడియో తీయకూడదంట, మాకు తెలియదు, మేము వీడియో తీసాము. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ గుళ్ళో మచ్చగిరి నరసింహస్వామి అని చెప్పాం కదా, ఇక్కడ మచ్చగిరి అంటే చేపలకి అక్కడ తాబేళ్ళు ఉంటాయి, వాటన్నిటికీ పెరుగు పోస్తారు. కన్నయ్యతో అయితే పోయించాను. ఒక్కటైనా వస్తుందో రాదో అని అనుకున్నాను, బట్ చాలా వచ్చాయి. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నా కన్నయ్య కూడా వాటిని చూసి మస్తు ఎంజాయ్ చేసిండు. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసిరండి. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు, కానీ అసలు బయట ఉన్న జనరేషన్ని చూస్తే నాకు నేనే గిల్టీగా ఫీల్ అవుతాను. డిగ్రీ చదువుకొని వాట్ ఎవర్ ఇట్ మేబీ అంతే. అసలు అక్కడ బెగ్గర్స్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నా కళ్ళు బయలు కమ్మినాయి. ఏంట్రా బాబు ఈ లైఫ్ అనేసి అనుకున్నాను. ఇంగ్లీష్ మాట్లాడితే తప్పేమీ కాదు, స్టైల్ ఏమీ కాదు.
ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అంతే. మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టు. స్కూల్లో కాలేజ్లో టీచర్స్ సార్స్ చెప్తే అస్సలు పట్టించుకోలేదు. బట్ ఇట్ మ్యాండేటరీ, వెరీ వెరీ మ్యాండేటరీ. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ యాజ్ పాసిబుల్ యాజ్. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇంకా టెంపుల్ నా వెనుక ఉంది అసలైన గుడి. అక్కడ వీడియో తీయొద్దన్నారు, యూట్యూబ్లో పెట్టుకుంటామని అంటే ఇక్కడ వద్దమ్మా బయట తీసుకొని అన్నారు. సో దట్ నేను బయట ఇంకా ఆ గుడి వాతావరణంలో కొద్దిసేపు అయినా కూర్చోవాలి కదా, అందుకని చెప్పేసి నేను నా కన్నయ్య ఇద్దరం కూర్చున్నాము. ఈ శారీ ఏంటి అని అంటే, ఈ శారీ వచ్చేసి మా అత్తయ్యదంట. ఎప్పుడో మా అత్తయ్య చిన్న ఉన్నప్పుడు దాచుకుందంట. నాకు చాలా నచ్చింది. ఆ శారీలో ఏముందో నాకు తెలియదు కానీ నచ్చింది. టెంపుల్స్కి వెళ్తే కట్టుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసి, అలాగే పార్టీస్కో మెరుస్తుంది చెంకని. సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను. కింద వెదర్ అయితే కిర్రాకుంది కదా, మీరే చెప్పండి హౌ బ్యూటిఫుల్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వెదరు. నాకు అన్నయ్య సౌండ్ అన్నీ చేస్తున్నాడు, మీరు ఇగ్నోర్ చేసేయండి. వాడు నేను లేకుండా క్షణం కూడా ఉండలేడు. వాడు పడుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే లేస్తాడని చెప్పేసి నేను ఇంకా సరే పర్లేదు వాడు ఉన్నాక ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. వాడు నా ఫేసే చూస్తున్నాడు. అక్కడ పైన అంతా అయిపోయింది. వెదర్ అయితే చూడండి ఎంత కిర్రాకుందో కింద. అసలు మేము వచ్చిన వే ఎంత చిన్నగా అంటే నా చిటికిన వేలు కంటే చిన్నగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ వీడియోస్ అందరు గ్యాదర్ చేసుకుంటా ఉన్నారు. నేనే యూట్యూబ్ ఎక్కడికైనా వెళ్తే వీడియోస్ నేనే తీసుకుంటాను అనుకుంటున్నాను, కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా యూట్యూబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక 2-3 మెంబర్స్ని అయితే కలిసినాను. బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారంట. సో దట్ ఫైన్, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే. ఇంకా కిందికి అయితే వచ్చేసాము. పైకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కానీ కిందికి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ఫన్నీగా అనిపించింది. ఈజీగా వచ్చేస్తాము. ఇంకా ఇక్కడ బైక్ హీట్ ఉంది, కొంచెం వాటర్ పోసి తడిపాడు. ఇంకొచ్చుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి, ఆయనకు బైక్ అంటే పిచ్చి. మా బైక్ అంటే మా ఆయనకి చాలా ఇష్టము. ఇది నా బైక్, నాకు అన్నయ్య బుజ్జి తండ్రి అని చెప్పేసి అంటున్నాడు, వీడికి చెప్తున్నాడు. ఇంకా కిందికి వచ్చాక వెదర్ చూసి నేను అనుకున్నాను ఇంటి దగ్గరే వీడికి అక్కడ వేషం వేయాలి, ఖచ్చితంగా ట్రై చేయాలి అని. అందుకే ఆ డ్రెస్ వేసాను. మీరు అందరూ అనుకోవచ్చు వానికి డ్రెస్ వేసి తీసుకెళ్ళిందంటే అదే కారణం అని చెప్పేసి. నేను ఫుడ్ కూడా తీసుకెళ్ళాను వాడికి. ఫుడ్ తినిపించి తర్వాత గెటప్ చేసి ఫొటోస్ కూడా తీసినాను. వెదర్ చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు కన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అనిపించింది ప్రశాంతంగా. ఇక కొద్దిసేపు ఇక్కడ కింద కూర్చొని చిన్నోడికి పాలు చేసి వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అల్గోరిథం అనేది 10 మందికి పంపిస్తారు. ఓకే బాయ్. మరి సబ్స్క్రైబ్